దర్శి ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. మీరు దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన దర్శిలోని మీనాక్షి హాస్పిటల్ నందు అత్యుత్తమమైన గుండె సంబంధమైన వైద్య సేవలు. విశేష అనుభవం కలిగిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ చల్లా రక్షితారెడ్డి గారు. దర్శి ప్రాంతంలో తుఫాన్ ప్రభావం వలన ప్రజలు ఎటువంటి ఇబ్బందులకు గురి కాకూడదని దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి దర్శి మండలంలోని అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు మంగళవారం మధ్యాహ్నం నిర్వహించారు. ఏ శాఖల వాళ్ళు ఎటువంటి ముందస్తు చర్యలు చేపడుతున్నారో డాక్టర్ గొట్టిపాటి వారిని అడిగి తెలుసుకున్నారు. కొన్ని సూచనలు కూడా చేశారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకూడదని ఆమె పునరుద్ఘాటించారు. సమావేశంలో డాక్టర్ కడియాల లలిత సాగర్, చైర్మన్ నరపశెట్టి పిచ్చయ్య, తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్, ఎస్ఐ ఎం మురళి, కమిషనర్ వై మహేష్, స్పెషల్ ఆఫీసర్ అలాగే ఎంపీడీఓ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మొంతా తుఫాన్ వల్ల ఇక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయని ప్రతి డిపార్ట్మెంట్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ప్రజలు ఎలా అయితే మమ్మల్ని నమ్మారో, ప్రభుత్వం బాధ్యత ఏంటంటే ప్రజల యొక్క రక్షణ. ఆ దిశగా ముందుకెళ్తూ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో ఇవాళ కమ్యూనికేషన్ టీమ్ లాగా వర్క్ చేసుకుంటూ ఇరిగేషన్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, పిఆర్ డిపార్ట్మెంట్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో, అట్లాగే ఆర్ఎండ్బి, ఐసిడిఎస్ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళని ఇక్కడ పిలిచి మండలం వారీగా ఇక్కడ పంటలు అవనివ్వండి లేదా క్యాటిల్ అవనివ్వండి, బాగులు ఏమైనా ఎక్సెస్ పొంగుతున్నాయా, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది ఉందా, మెడికల్ హెల్ప్ ఎవరికన్నా అవసరం ఉంటుందా, ఇవన్నీ ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి అంతా కంట్రోల్డ్గానే ఉంది. దర్శి నియోజకవర్గంలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇంకా అందరికీ కూడా మా సైడ్ నుంచి ఏం మెసేజ్ ఇచ్చామంటే ప్రజలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్ని అది ఇప్పుడు చూస్తున్నాం వాగుల దగ్గరకు అది ఒంటరిగా వదలకూడదు. అట్లాగే రైతులు కూడా కొంత ప్రికాషన్స్ తీసుకోవాలి. అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఫీల్డ్ విజిట్స్ చేస్తూ సలహా ఇస్తున్నారు క్రాప్స్ గురించి. అది ప్రతి ఒక్కరు కూడా వారి హెల్త్ పట్ల జాగ్రత్తగా ఉంటూ ఈ తుఫాన్ టైంలో ఎక్కువ బయటికి తిరగకుండా ఇంటి వద్ద జాగ్రత్తగా ఉండాలని నేను అందరికీ మనం చేసుకుంటున్నాను.